కూటమి నేతల అండతో భూ కబ్జాలు పెరిగిపోయాయి అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లిలో ఆలయ భూ కబ్జాను నిరసిస్తూ వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ మాట్లాడుతూ సనాతన ధర్మం అంటూ భూ కబ్జాలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల్లో కొంత స్థలము మార్కెట్ యార్డుకి పోగా ప్రస్తుతం మిగిలి ఉన్నటువంటిది ఎకరా 11 సెంట్లు. ఈ ఎకరా 11 సెంట్లు కూడా ఒక వ్యక్తి కౌలు తీసుకుంటున్నారు. ఈ కౌలుదారుకి పాస్బుక్ ఇచ్చేటప్పుడు కూడా క్లియర్గా పాస్బుక్లో కాలంలో నమోదు చేస్తుంది. అజమాయిషి పట్టాదారు కాలంలో కన్యకా పరమేశ్వరి సత్రం, అనుభూదారు ఎవరైతే సాగు చేస్తున్నాడో అనుభూదారు కాలం. లాస్ట్ కాలంలో ఈ భూమిని క్రయ విక్రయాలు చేయడానికి వీలేదు, తనఖాలు పెట్టడానికి వీలేదు అనేటువంటిది స్పష్టంగా రాసి ఉంటుంది. మరి జిల్లా కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ ఈ నలుగురు కూడా ముఖ్యులు. ఒకరి పేరు మీద ఉన్నటువంటి భూమిని ఇంకో పేరు మీద మారాలని అంటే తహసీల్దార్ దగ్గర నుంచి ఆర్డీఓ చేసి దేశీ దగ్గర నుంచి కలెక్టర్కి రికార్డు తయారవుతాయి. ఇక్కడ అసలు ఎక్కడ ఇది ప్రారంభించబడింది? ఎవరు ఒత్తిడి మేరకు దీన్ని ఎండోమెంట్ ల్యాండ్ నుంచి గిరాయితీ ల్యాండ్గా చూపించడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు CCLA జరిపించాలి. తక్షణమే ఈ నలుగురిని కూడా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి పక్కన పెట్టి దర్యాప్తు జరిపించాలి. ఏ అధికారి నుంచి అయితే ఇది సిఫార్సు జరిగిందో అధికారి మీద, మరి దీన్ని సహకరించేటువంటి వారి మీద, దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ వ్యక్తుల మీద, అందరి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ఎకరా 111 సెంట్లు కూడా భూమి సుమారుగా 100 కోట్ల పైచలకు విలువైనటువంటి భూమి. ఈ భూమిని కాపాడడానికి వాసవి కన్యకా పరమేశ్వరి మరి ఏదైతే ఎండోమెంట్ చేస్తున్నారో ఇటువంటి వారందరూ ఉంటే ఇంకా దేవస్థానం భూములకి, దేవాలయాలకి ఏం పవిత్రత ఉంటుంది? మీరు చేసినటువంటి లడ్డూ మీద మీరు చేసినటువంటి పాపాన్నే ఈరోజు మీ తలకు చుట్టుకుంది కర్మ. అందుకనే అనేక సందర్భాల్లో చెప్పాం, ప్రతి ఒక్కడికి కర్మ అనేటువంటిది ఉంటుంది. దేవుడితో ఎవరు పెట్టుకున్నా సరే ఆ కర్మ మిమ్మల్ని కాటేస్తుంది అనేటువంటి దానికి ఈరోజు జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఒక ఉదాహరణ. రోజు అనకాపల్లిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు మీరు కాజేసేటువంటి కార్యక్రమం చేసి ఈరోజు దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇందాక మా పెద్దలు ముత్యాలనాయుడు గారు, ధర్మశ్రీ గారు వారు మాట్లాడి చెప్పారు, తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద తీసుకుంటారు? అందుకనే దీని మీద CBI ఎంక్వైరీ డిమాండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రధానమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో పాత్ర ఉంది, లేనప్పుడు ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్పందించదు, తప్పు చేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పును సరిదిద్దుకోదు, ప్రభుత్వ భూముల్ని, దేవస్థాన భూముల్ని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు స్పందించరు. పైన ఉన్నటువంటి ప్రభుత్వం సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి మాట్లాడుతుంది, వారు మాట్లాడరు. ఇదంతా కలిసి ఒక పెద్ద దొంగల ముఠ. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి అధికారుల వరకు ఒక పెద్ద దొంగల ముఠలాగా తయారై ఈరోజు ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని, ప్రజల భూముల్ని కైంకర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రేపు రానటువంటి కాలంలో దీని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. పైన ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా దీని మీద రిప్రజెంట్ చేస్తాం. స్పందించకపోతే అవసరమైతే న్యాయస్థానానికి వెళ్ళైనా సరే దీని మీద పోరాటం చేసేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నిర్ణయం మా సోదరులు భరత్ గారు కూడా ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మీతో అందరితో మాట్లాడారు. స్థానికంగా వారుండి ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్గా ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటి మీద కూడా వారు కూడా ఇప్పటికప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారందరం కలిసి రేపు రానటువంటి కాలంలో జిల్లా నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఒక దగ్గర కాదు, ఎక్కడ జరిగినా సరే జిల్లా నాయకత్వం అంతా కలిసి ఈ ప్రాంతంలో భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ చేస్తూనే ఉంటామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి కాపీని కూడా మీ అందరికీ సర్క్యులేట్ చేస్తాం. దయచేసి దాని మీద ప్రభుత్వ అధికారుల్ని,
ప్రజాప్రతినిధుల్ని వారి స్పందన కూడా దయచేసి తీసుకోమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి, దాదాపు 100 అడుగుల రహదారి, డబుల్ రోడ్, రింగ్ రోడ్ అంటారు. అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం. ఎకరా 11 సెంట్లు అంటే దాదాపు 5,600 గజాలు, 5,500 నుంచి 5,600 గజాలు, దాదాపు 100 కోట్ల పైచిలకు విలువ చేసేటువంటి భూమి ఇది. దాదాపు 1915 అంటే 111 సంవత్సరాల క్రితం, 111 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరి ఆలయానికి అనుబంధంగా దూరి కామమ్మ గారు వారి డొనేషన్ ద్వారా ఇక్కడ బ్రాహ్మణ భోజనశాల నిర్మాణం చేయాలని చెప్పి ఉద్దేశంతో 2 ఎకరాల 49 సెంట్లని దానం చేశారు. 89లో మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం ఇందులో ఎకరా 38 సెంట్లని మార్కెట్ యార్డ్ కోసం తీసుకోవడం, మిగిలినటువంటి ఎకరా 11 సెంట్లు కౌలుదారుడి తాలూకా ఆధీనంలో ఉండడం జరిగింది. కౌలుదారుడికి ఎప్పుడు పాస్ పుస్తకం ఇచ్చినా దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనం, కాన్రేగల సూరప్పారావు కౌలుదారుడు అని చెప్పి దాన రుణ విక్రయ అధికారాలు లేవు అని చెప్పి ఇచ్చినటువంటి పాస్ పుస్తకం. చాలా క్లియర్గా దాని మీద రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనం, కౌలుదారుడు కాన్రేగల అప్పారావు అని పైన దాన రుణ విక్రయ అధికారాలు లేవని చెప్పి ఇచ్చినటువంటి ఇది దూరి కామమ్మ గారు. ఇది 483 ఆఫ్ 1915.